అరే వంశీ, నువ్వు పరిధి దాటి మాట్లాడుతా ఉన్నావు. నీకు ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నా, నువ్వు నందమూరి ఇంటి ఆడపడుచుని పేరెత్తి దూషిస్తున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు మగాడివి అనుకుంటే, నువ్వు మనగాడివైతే నువ్వు ప్రెస్ మీట్లు కాదురా, పోలీసులు లేకుండా రోడ్ల మీదకి రమ్మని చెప్తా ఉన్నా. మీరు ప్రతి దానికి పోలీసులను అడ్డం పెట్టుకుంటా ఉన్నారు. నిన్న బంద్ జరిగితే మమ్మల్ని అందరినీ నల్లపాడు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి అప్పిరెడ్డి మీరంతా ఇక్కడ దౌర్జన్యం చేస్తారా? మీరు మగాళ్ళు అయితే పోలీసులను పక్కన పెట్టండి. మీ పోలీసులు రాకుండా మీరు ఒక పని చేయగలుగుతున్నారా? ఈ రాష్ట్ర అసమర్థ డీజీపీ, పనికి మాలిన డీజీపీ, ఆ డీజీపీ గౌతమ్ సవాంగ్ కానిస్టేబుల్కి ఎక్కువ, హోంగార్డుకు తక్కువ. అతను ఈ రాష్ట్రం విడిచిపెట్టిపోతే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. దయచేసి చెప్తున్నా డీజీపీ, ఒళ్ళు దగ్గర పెట్టుకో. నువ్వు రిటైర్డ్ అయిపోతున్నావు అనుకుంటున్నావు. నువ్వు ఏ రాష్ట్రంలో ఉన్నా నీ మీద ఎంక్వైరీ చేసి సిట్ ఎంక్వైరీ చేస్తుందో. ఇవాళ నువ్వు మా పట్టాభిని ఎట్లా తెచ్చావో, ఏదో ఆర్థిక ఉగ్రవాదిని పట్టుకెళ్ళావు. ఏం చేశారు? గంటలోపు బెయిల్ వచ్చింది. నిన్ను మాత్రం వదిలిపెట్ట మిస్టర్ సవాంగ్. ఇది హెచ్చరిస్తున్నా. అరే వంశీ, ఒళ్ళు దగ్గర పెట్టుకో, తాట ఒలుస్తామని హెచ్చరిస్తా ఉన్నా.